హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు. ఈరోజు నేను క్యారెట్ హల్వా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ తోని మనకి టేస్టీ హల్వా రెడీ అయిపోతుంది. ముందుగా క్యారెట్ ని తీసుకొని సన్నగా తురుముకోవాలండి. పీల్ చేసేసి సన్నగా తురుముకోవాలి. తురుముకున్న క్యారెట్ ని ఇలా ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత నెయ్యి ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కాస్త ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి హల్వాకి. ఇలా నెయ్యి వేడయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని నేను కాజు, బాదం, కొన్ని పిస్తా తీసుకున్నాను కట్ చేసుకొని. మీకు ఇష్టం ఉంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ని, ఒక కప్పు క్యారెట్ తురుము అండి నేను తీసుకుంటుంది, ఒక కప్పు క్యారెట్ తురుము వేసేసుకొని క్యారెట్ తురుము పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేసేసుకోవాలి. అంటే క్యారెట్ తురుము మనం వేసుకున్న ఒక కప్పుకి హాఫ్ కప్పు వరకు అయిపోతుందండి. అంతసేపు అంటే నియర్లీ ఒక 10 to 15 minutes కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చేస్తుంది. ఇలా అయిన తర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. నేను హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఒక కప్పు క్యారెట్ తురుముకి 3 కప్పుల మిల్క్ వేసేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇంకా లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉంటే మనకి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలుపుకపోతే మాత్రం కింద అడుగంటేస్తుందండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ కూడా యాడ్ చేసుకుంటారు. మనకింకా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ యమ్మీ క్యారెట్ హల్వా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.